వంటి దేవుడు జగమునలేడు. నాలో నిరీక్షణ, నీలో సంరక్షణ, నీకే నా హృదయార్పణ. నాలో నిరీక్షణ, నీలో సంరక్షణ, నీకే నా హృదయార్పణ. చెప్పండి గట్టిగా హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు కొడిచిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనాలు. దేవునికి స్తోత్రాలు. అందరూ బాగున్నారా? బాగున్నారా? అందరూ ప్రైజ్ లార్డ్. చెప్పండి గట్టిగా చెప్పండి. ఇంకొకసారి చెప్పండి. సంతోషంగా చెప్పండి. ఇప్పుడు కొంచెం గట్టిగా చెప్పండి. ఇప్పుడు దాకా మనం చక్కగా పాటలు పాడి ప్రభునామాన్ని మహిమపరుచుకున్నాం. కొద్దిసేపు పరిశుద్ధ గ్రంథ బైబిల్లో నుంచి కొన్ని మాటలు మనం చూద్దాం. యెషయా గ్రంథం 8వ అధ్యాయము. దయచేసి బైబిల్ ఉన్నవాళ్ళు చూడండి. యెషయా గ్రంథము 8వ అధ్యాయం 13వ వాక్యంలో కొన్ని మాటలు మనకు అనిపిస్తాయి. చూద్దాం. సైన్యములకు అధిపతియగు యెహోవాయే పరిశుద్ధుడును సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడును, ఆయన మీకు పరిశుద్ధ స్థలముగా నుండును. మనకు కావాల్సిన వంటి వాక్యం, ఆయన మీకు పరిశుద్ధ స్థలముగా నుండును. ఎక్కడుంది ఆ మాట? అక్కడే ఉంది కదా. అంత చదివితే అర్థం కాదు. అంత చదివినప్పుడు అది మొత్తం అర్థం కాదు. ఈ వాక్య భాగంలో మనం గమనించినట్లయితే దేవుడు మనకు ఏమై ఉంటాడంట? చెప్పాలి గట్టిగా. ఏమై ఉంటాడంట అండి? పరిశుద్ధ స్థలముగా నేను ఉంటాను అని యేసయ్య మనతో చెప్తున్న మాట. ఈ చదవబడినటువంటి వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే దేవుడు పరిశుద్ధ స్థలముగా ఉండున్నట్లు ఆయన ఉంటాను అని మాట చెప్పాడు కదా. మరి మనం ఎలా ఉండాలండి? చెప్పండి. మనం ఎలా ఉండాలి? మనం కూడా పరిశుద్ధులుగానే ఉండాలి. ఈ రోజున ప్రేమేంది ఎందుకులరా, ఎంతో మంది పరిశుద్ధ స్థలాల్ని పరిచిన రీతిగా మనం చాలా చూస్తూ ఉంటాం. ఎక్కడో కాదు, బైబిల్లో మనం చూసినట్లయితే యేసు ప్రభు వారు మందిరానికి వెళ్ళారు. మందిరానికి వెళ్ళినప్పుడు ఆ మందిరం ఎలా ఉందంటండి? వ్యాపార స్థలంగా మార్చారు. యేసయ్య చెప్తున్న మాట ఏంటంటే, నేను మీకు పరిశుద్ధ స్థలముగా నేను ఉందును అనే మాటని చెప్పారు. మరి దేవుడు మనకు పరిశుద్ధ స్థలముగా ఉన్నప్పుడు మనం కూడా ఎలా ఉండాలండి? పరిశుద్ధత కలిగి మనం నడిపించబడాలి. అందుకని యేసయ్య మందిరం, సమాజ మందిరానికి వెళ్ళినప్పుడు ఆ మందిరంలో యేసయ్య చూసి ఎక్కడ లేని కోపం, ఉగ్రుడైపోయాడు. అప్పుడు అక్కడ ఉన్న వారితో చెప్తాడు, ఈ పరిశుద్ధమైనటువంటి స్థలమును మీరేం చేశారంట? పాడు చేశారని మాట చెప్తాడు.
దేవుడేమో పరిశుద్ధ స్థలముగా నేను మీకు ఉంటానని చెప్తుంటే, కొందరేమో వారి హృదయాన్ని వారే పాడు స్థలంగా మార్చుకుంటున్నారు. పాడుబడినటువంటి స్థలంగా, దేవునికి ఇష్టం లేని జీవితం, ఆత్మీయ జీవితంలో ఎదగవలసినటువంటి వాళ్ళు, వాక్యానుసారంగా నడిపించబడుతున్నటువంటి వాళ్ళు ఏం చేస్తున్నారంటే తమ హృదయాలను తామే అపవిత్రపరుచుకుంటున్నారు. అనాలోచన మాటలను బట్టి, చెడు అభిప్రాయాలను బట్టి, లోకాశల్ని బట్టి, ధనాపేక్షను బట్టి తమ హృదయాలను ఏం చేస్తున్నారంటే వారు అపవిత్రపరుచుకుంటున్నారు. మరి దేవుడు మనకు పరిశుద్ధ స్థలముగా ఉండాలంటే ఎలా ఉంటాడండి? ఆయన మనకు పరిశుద్ధ స్థలముగా ఉండాలి అంటే మన హృదయ అంతరంగం ముందు దేవుడు నివసించున్నట్లుగా మనం ఆయనకు, మన హృదయాన్ని ఆయనకు అప్పగించుకోవాలి. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ఈ మాటను చక్కగా చెప్పారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరొక్కసారి చదవండి ఆ మాటను. ఏమంటున్నాడు ఆయన? సైన్యములకు అధిపతియగు యెహోవాయే పరిశుద్ధుడు, మీరు భయపడవలసిన వాడు ఆయనే, ఆయన కోసరమే దిగులు పడవలెను, మీకు పరిశుద్ధ స్థలముగా నుండును. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒక వ్యక్తి పరిశుద్ధపరచబడాలి అంటే ఏం చేయాలంట? ఎవరికి భయపడాలండి? దేవునికి మనము భయపడాలి. ఇప్పుడు ఉద్యోగం చేసేవంటి వాళ్ళు వాళ్ళ పై అధికారులకు భయపడుతుంటారు. ఎందుకని? నా మీద ఏదైనా, వాళ్ళకంటే పెద్ద అధికారుల మీద వారికి ఈయన ఏదైనా వెళ్ళి నా మీద చాడి చెప్తాడేమో. కొన్నిసార్లు కొంతమంది ఇలా భయపడుతూ ఉంటారు. భయపడే వంటి వ్యక్తి ఎవరు చెప్పండి? నేను అంటున్నానని అనుకోబాకండి. భయపడేది ఎవరండి? డ్యూటీలో నమ్మకం లేనివాడు భయపడతాడు. సరిగా డ్యూటీ చేయని వ్యక్తి భయపడతాడు. చెప్పిన పని చేయకుండా ఉన్నవాడు భయపడతాడు. ప్రార్థనకు రానివాడు భయపడతాడు. వాక్యానుసారంగా నడుచుకోలేని వ్యక్తి భయపడతాడు. చెప్పిన మాటను వినని వ్యక్తి భయపడతాడు. సంఘానికి, సేవకునికి, వాక్యానికి, దేవునికి వ్యతిరేకంగా నడుచుకునేవాడు భయపడతాడు. కానీ వాడు భయపడుతున్నట్టుగా మన ముందు కనపడ్డు. ఆ భయం వారి హృదయ అంతరంగంలోని వారిని చెప్పండి ఏం చేస్తంట? పీడిస్తూ ఉంటుంది. ఆ భయం వారిని పీడిస్తూ ఉంటుంది. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తున్న మాట ఏంటి? చాలా చక్కగా ఆయన తెలియచేస్తున్నాడు. యెహోవాయే పరిశుద్ధుడు, మీరు భయపడవలసిన వాడు. దేవుడు పరిశుద్ధుడు. మనం ఎవరికి భయపడాలంటండి? దేవునికి భయపడాలి. ఎవరైతే దేవునికి భయపడతారో వారికి మాత్రమే ఆయన పరిశుద్ధ స్థలముగా ఉంచుతాడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మీరందరూ మందిరానికి వచ్చారు, ప్రార్థనకు వచ్చారు, కూర్చున్నారండి. కూర్చునే ముందు మీరేం చేస్తారు చెప్పండి? కూర్చునే ముందు ఏం చేస్తారు చెప్పండి? ఏం చేస్తారండి? కూర్చునే ముందు మీరు నిలబడి ఉన్నప్పుడు ఏం చేస్తారు? కొంచెం గట్టిగా చెప్పాలి. ప్రార్థన చేస్తారా అంటే నిలబడి చేస్తావా? ఏంది వంకొని చేస్తావా? కూర్చునే ముందు ఏం చేస్తారంటే స్థలాన్ని చూస్తారు. కింద ఏమైనా చెప్పండి, కింద ఏమైనా ఉందేమో. ఒకవేళ ఏదైనా ఉంటే అక్కడ నుంచి కొంచెం ముందుకు వచ్చి కూర్చుంటారు. అక్కడ ఏమీ లేదనుకోండి ఏం చేస్తారు? చూసి ఇక్కడ శుభ్రంగా ఉందిలే అని చెప్పి అక్కడ ఆదివారం సెట్ అయిపోతాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి, పరిశుద్ధ గ్రంథ లేఖనములో యేసయ్య చెప్పిన మాట ఏంటి? నేను మీకు పరిశుద్ధ స్థలముగా ఉంటానని చెప్పాడు కదా. మరి దేవుడు మనకు పరిశుద్ధ స్థలముగా ఉండాలి అంటే మన హృదయ శుద్ధి ఉండాలి కదా, మనలో పరిశుద్ధత అనేది ఉండాలి కదా, దైవ భయం అనేది ఉండాలి కదా. ఇది లేకుండా యేసయ్య మనతో ఎలా ఉంటాడు? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా.
ఒక ఆయన ఏం చేశాడంటే ఎప్పుడు నాతోనే ఉంటాడు. ఆ మీటింగ్లలో పనులలో పడిపోయి నాతో ఉన్న వ్యక్తి ముఖం కూడా కడుక్కోడు, తినేస్తాడు. ఏముందిలే పులులు కడుగుతున్నాయని అనుకుంటాడు, తినేస్తూ ఉంటాడు. మొత్తానికి తిరుగుతాం చేస్తూ ఉంటే ఆ తర్వాత నా దగ్గరకు వచ్చి చెవులో పెట్టి మాట్లాడుతుంటే కంపు కొడుతుంది నోరు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అది కంపు కొడుతుంటే అప్పుడు చెప్పాను నేను, పులి నోరు కూడా ఇంత వాసన ఉండదు కదరా అన్న. అంటే ఆయన నన్ను అంటాడు, నువ్వు పులి దగ్గరికి ఎందుకు వెళ్ళావు అని. ఆ పులి దగ్గరికి పోలేదు కానీ ఈ పులి దగ్గర ఉన్నానని చెప్పి అప్పుడు వాడికి అర్థమైపోయింది. ప్రైజ్ ద లార్డ్. ఉదయం ముఖం కడుక్కున్నావా అంటే కడుక్కోలేదు అన్నాడు. పనిలో పడి తినేసాను, ఇంకేం కడుక్కుంటావు అన్నాడు. అయితే అయింది కానీ ఇప్పుడు వెళ్ళి కడుక్కోమంటే అప్పుడు వెళ్ళి కడుక్కున్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఒక పూట ముఖం కడుక్కోకపోతే ఎలా ఉంటుందండి? నీకు బ్రహ్మాండంగా ఉంటుంది. నీ పక్కనున్నోడు ఏమంటాడు చెప్పండి? పక్కన ఉన్నోళ్ళు ఏమంటారు? ముఖం కంపు కొడుతుంది ఏంటి, ముఖం కడుక్కుంటాడా లేదా, చండాల పైన వాసన అనే మాటలు మాట్లాడతారు. మరి దేవుడు మనతో ఉండాలి అంటే ఎలా ఉండాలి? ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకని యేసయ్య ఎవరే అంటే పరిశుద్ధ స్థలములో నివసించువాడు. నీ హృదయం పరిశుద్ధతగా ఉంటే యేసయ్య నీ హృదయంలో నివాసం చేస్తాడు. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనంలో ఈ వాక్య భాగం మనకు చక్కగా తెలియజేస్తుంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకని మనము దేవునికి భయపడే వ్యక్తిగా ఉండాలి. ఆయనకు చెప్పండి, ఎవరికి భయపడాలంట మనం? మీరు భయపడవలసిన వాడు. చెప్పండి, ఏమంటున్నాడండి? భయపడవలసిన వాడు ఆయనే. ఎవరికి భయపడాలి మనం? దేవునికి భయపడాలి, మనుషులకు కాదు భయపడాల్సింది. దేవునికి భయపడాలి. భూమి మీద బ్రతికున్నంత కాలం నీ జీవితంలో భయపడుతున్నట్టుగా ఎప్పటికీ నటించబాగు, ఎప్పటికీ నటించకూడదు. భక్తిగానే ఉండాలి, భయంగానే ఉండాలి. కానీ నటించావనుకోండి నీ జీవితంలో నువ్వు నష్టపోతావు. నువ్వు నష్టపోకుండా ఉండాలంటే భక్తిగానే కొనసాగించబడాలి. ఏంటండి? ఆయనకు మాత్రమే భయపడాలి. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనంలో యేసయ్య ఈ విషయాన్ని చాలా చక్కగా చెప్పాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చూడండి, మరొక మాట కూడా మనం చూద్దాం. మొదటి మాటను దయచేసి మనం చూద్దాం. దేవుడు మనకు పరిశుద్ధ స్థలముగా ఉండాలి అంటే కొన్ని మాటలు బైబిల్లో రాయబడి ఉన్నాయి. దయచేసి మనం చూద్దాం. కీర్తనల గ్రంథము, బైబిల్ ఉన్నవాళ్ళు దయచేసి చూడండి. కీర్తనల గ్రంథం 20వ అధ్యాయము 2వ వాక్యాన్ని దయచేసి మనం చూద్దాం. పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయను. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనకు పరిశుద్ధ స్థలముగా ఉండాలి అంటే ఆయన పరిశుద్ధ స్థలములో ఉండి ఆయన మనకి ఏం చేస్తానంటున్నాడండి? చెప్పండి, ఏం చేస్తానంటున్నాడు? సహాయము చేస్తానని చెప్తున్నాడు. మరి దేవుని సహాయం మనం పొందుకోవాలంటే ఏం చేయాలి? చెప్పాలి. దేవుడు మనకు సహాయం చేయాలంటే మనం ఏం చేయాలండి? చెప్పాలి, ఏం చేయాలంటే మనము దేవుడు మనకు సహాయం చేయాలంటే ఆ సహాయాన్ని పొందుకునే యోగ్యత కలిగిన వారమై ఉండాలి. ఇప్పుడు పరుగు పందెంలో పోటీ పెట్టారు అనుకోండి, పరిగెత్తిన వాళ్ళందరూ గెలుస్తారా? చెప్పాలి. అందరు గెలుస్తారా? పరిగెత్తిన వంటి వాళ్ళందరు గెలుస్తారా? అందరు గెలవలేరు. ఒకరు ఫస్ట్, ఇంకొకళ్ళేమో సెకండ్, ఇద్దరు మాత్రమే. 100 మంది పరిగెత్తినా ఏంటండి, 10 మంది పరిగెత్తినా వీళ్ళలో పాస్ అయ్యేది ఎంతమంది అండి? 2 మాత్రమే. కానీ యేసయ్య పరుగు పందెములో పరిగెత్తుచున్న నీవు
ఇక్కడ ఎంతమంది కూర్చున్నారో వారందరికీ నా దేవుడు ఒక గొప్ప బహుమానాన్ని ఇస్తాడు. హల్లెలూయా. ఒక బలమైన వంటి గిఫ్ట్ను దేవుడు మీకు ఇస్తాడు. నువ్వు ఎంత పరిగెత్తితే అంతగా ప్రభు నిన్ను ఆశీర్వదిస్తాడు. లోకానుసారంగా ఈ లోక సంబంధమైన విషయాల్లో కొంతమంది పెట్టే పరుగు పందాలు కావచ్చు, ఆటల పోటీలు కావచ్చు, వీటిలో నీవు గెలిచినా గెలవకపోయినా గెలిచినోడికి మాత్రమే ఇస్తారు, మిగతా వాళ్ళు నిరాశ చెందుతారు. కానీ యేసయ్యను వెంబడించిన వాళ్ళు ఎవరు నిరాశ చెందరు. కొట్టు చప్పట్లో హల్లెలూయా. యేసయ్యను వెంబడించిన వాళ్ళు ఎవరు నిరాశ చెందరు. కలవరపడాల్సిన అవసరము లేదు. ఇంకా నువ్వు నిరాశలో ఉన్నావంటే, కలవరాల మధ్యలో ఉన్నావంటే, ఇంకా నీవు యేసయ్య పరుగు పందెంలో ఇంకా నీవు సరిగ్గా పరిగెత్తట్లేదు, ప్రార్థన చేయట్లేదు, ప్రార్థన జీవితం అనేది నీలో కనిపించట్లేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చేతనని కాడికి చేస్తున్నాం పాస్టర్ గారు, ఇంకేం చేయమంటారు, ఎండలో ఓపిక లేదు అంటారు. గమనించండి, సాతాను ఎప్పుడు శోధిస్తాడు? సాతాను ఎప్పుడు శోధిస్తాడండి? చెప్పాలి. ఎప్పుడు శోధిస్తాడు? సాతాను ఎప్పుడు శోధిస్తాడు? కొంచెం చెప్పాలి గట్టిగా. ఎప్పుడు శోధిస్తాడు చెప్పండి. నువ్వు ఆత్మీయంగా బాగా వెతుకుతున్నప్పుడు, అభివృద్ధి పరచబడుతున్నప్పుడు, ఏంటండి, అందరికీ సమాధానంగా ఉండాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు, నీ దగ్గర డబ్బు బంగారం అన్నీ ఉన్నప్పుడు, ఇంకా నాకేమీ కొరత లేదని అనుకుంటున్నప్పుడు సాతాను నిన్ను శోధిస్తాడు. ఒకవేళ యేసయ్య నిన్ను పరీక్షించవచ్చు. ఎందుకని? నీ దగ్గర అన్నీ ఉన్నప్పుడు నువ్వేం చేస్తావంటే దేవుని మర్చిపోవచ్చు. ఎప్పుడైతే దేవుని మర్చిపోతావో ఆ స్థితిలో నువ్వు వెళుతూ ఉన్నప్పుడు దేవుడు నిన్ను చూసి సాతాను పిలిచి నీ దగ్గరికి పంపిస్తాడు. నువ్వు నమ్మకంగా ఉన్నప్పుడు కూడా దేవుడు నేను పరీక్షించడానికి సాతాను పిలిచి నీ యొద్దకు పంపిస్తాడు. ఆ ఇంటికి వెళ్ళి ఒకసారి రా, అక్కడ అసలు ఏం చేస్తున్నారు, ఎలాంటి వాళ్ళు ఒకసారి చూడిపో అని చెప్పి దేవుడే సాతాను నీ దగ్గరికి పంపిస్తాడు. వాడు వచ్చిన తర్వాత వెంటనే నీ దగ్గరికి వచ్చి నేను పలకరిస్తాను. ఇంకా బాగున్నావా అన్నయ్య, బాగున్నావా, ఎలా ఉన్నారు, ఏంటి సంగతి అని అన్నప్పుడు ఆడు కూడా ఎవరి రూపంలో వస్తాడో తెలుసా? మీ బంధువులు కానీ, మీ స్నేహితులు కానీ, మీ రక్త సంబంధికులు కానీ, ఒక ఆఫీసర్ రూపంలో కానీ, బ్యాంక్ మేనేజరే కావచ్చు, ఇంకొకడు కావచ్చు, ఫీల్డ్ ఆఫీసరే కావచ్చు, ఇంకొకడు, ఎవరో ఒక రూపంలో నీకు పరిచయం ఉన్న వ్యక్తి ద్వారా నీ ఇంటికి అడుగు పెడతాడు. నీ ఇంటికి అడుగు పెడతాడు. నీ ఇంటికి అడుగు పెట్టిన తర్వాత చిన్నగా వారి ద్వారా సాతాను ఏం చేస్తాడండి? కార్యక్రమాన్ని ప్రారంభిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. యోబు జీవితంలో సాతాను చేసింది అదే కదండి. ఆయన దగ్గరికి వెళ్ళారు, ఒక్కొక్కటి దెబ్బ కొట్టుకుంటూ వచ్చాడు. అన్నీ అయిపోయిన తర్వాత యోబు దగ్గరికి వెళ్ళటానికి ధైర్యం చాలేదు. ప్రైజ్ ది లార్డ్. అందుకని యోబు గారు అంటారు, ఈ మధ్యలో వచ్చి ఈ మధ్యలోనే పోయాయి. దేవుడిచ్చాడు, దేవుడే తీసుకెళ్ళిపోయాడు. కానీ దేవునితో ఉండేది ఎవరండి? దేవునితో ఉండేది నీ డబ్బు కాదు, నీ ఐశ్వర్యం కాదు, నీ అందసందాలు కాదు, ఎండి బంగారు నగలు కాదు, నీ డబ్బు కాదు. దేవునితో ఉండేది, యుగ యుగాలు దేవునితో ఉండేది నీవు. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనంలో ఈ విషయాల్ని చాలా చక్కగా చెప్పాడు. అందుకని దేవుడు ఎవరయ్యా అంటే, పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి, దేవుడు మనకి ఎక్కడి నుండి సహాయం చేస్తాడంట? పరిశుద్ధ స్థలంలో నుండి ఆయన నీకు సహాయం చేస్తాడు. మీకు పూర్తిగా అర్థం అవ్వాలంటే, యేసు ప్రభు వారు సముద్రం మీద ప్రయాణం చేసి వచ్చారు. ఆయన నడుచుకుంటూ వస్తే పేతురుకు ఆశ్చర్యం వేసి, పేతురు అంటాడు, ప్రభువా నేను కూడా నీళ్ళ మీద నడుస్తాను అన్నాడు.
దేవుడు పేతురు మాటని కాదన్నాడా? ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చూడండి యేసు ప్రభు వారు చెప్పండి ఏం చేశాడంట? నీళ్ల మీద నడుచుకుంటూ వస్తే పేతురు చూసి ఆశ్చర్యపడిపోయి, నీవు నాకు ఆజ్ఞాపిస్తే నేను కూడా నీళ్ళ మీద నడుస్తానన్నాడు. ఒకవేళ యేసు ఇప్పుడు మీ మధ్యలోకి వస్తే మీరు ఏది కోరుకుంటున్నారో అది యేసుని అడిగితే ఇస్తాడా లేదా? చెప్పండి, ఇస్తాడా లేదా? ఆయన ఇస్తాడు, కానీ అనుభవించే విధానం కొంతమందికి తెలియదు. ప్రైజ్ ద లార్డ్. పేతురు చేసిన పని ఏంటండి? నీళ్ల మీద నడుస్తానంటే నడుమన్నాడు. నడిచేవాడు దేవుని వైపు చూస్తూ నడవాలి. ఎవరి వైపు చూసి నడవాలండి? చెప్పండి, ఎవరి వైపు చూడాలి? దేవుని వైపు చూస్తూ నడవలసిన వాడు, దేవుని మందిరమునకు క్రమంగా వెళ్ళవలసిన వాళ్ళు, దేవుని క్రమంగా ఆరాధించవలసినటువంటి వాళ్ళు, దేవుని సన్నిధిలో భయం భక్తి కలిగి ఉండవలసినటువంటి వాళ్ళు దేవుని వైపు చూసి ఆరాధన చేయకుండా కొంతమంది మనుషుల ముఖాలను చూస్తే ఆరాధన చేస్తుంటారు. ఏంటండి? ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కొంతమంది చూడండి, వాళ్ళు కళ్ళు మూసుకొని ఆత్మలో ఆనందిస్తుంటే కొంతమంది ఎగురు అని పక్కన చప్పట్లు కొట్టి ఆమెను ఎగురుస్తుంటారు. మరి నువ్వు ఎగిరేది ఎప్పుడు? చెప్పండి. నువ్వు పరిశుద్ధాత్మను పొందుకునేది ఎప్పుడు? ప్రార్థనలో ఏకీభవించేది ఎప్పుడు? దైవ భయము కలిగి నడుచుకునేది ఎప్పుడు? పేతురు ఎప్పుడైతే నీళ్ళ మీద నడచడం మొదలు పెట్టాడో, నడుస్తూ నడుస్తూ తన జీవితంలో ఏమొచ్చేసిందంట? తన హృదయంలో ఏమొచ్చిందండి? చెప్పండి, ఏమొచ్చింది? నేనే నడుస్తున్నాననే గర్వం. ఏంటండి? నేనే నడుస్తున్నాను. నా అంతటోడు లేడు, 12 మంది శిష్యుల్లో నా అంతటోడు లేడని తన జీవితం తను గర్వించి చివరికి ఏమైపోయాడంట? అలా మునిగిపోతున్నారు ఈరోజు కొంతమంది. నేను చాలా భక్తి పర్రాలని అందరికి చెప్పుకుంటారు కొంతమంది. ప్రైజ్ ద లార్డ్. వాళ్ళకు వాళ్ళే డబ్బా కొట్టుకుంటుంటారు 24 గంటలు. ఆ డబ్బా ఎప్పుడు పగిలిపోతా కూడా తెలియదు. పేతురు వెంటనే ఏం చేశాడండి? బైబిల్లో రాసున్న మాట ఏంటంటే, గాలిని చూసి మునిగిపోయానని బైబిల్లో రాస్తుంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని చెప్పిన మాటను విని నడుచుకోవలసినటువంటి పేతురు ఏం చేశాడంట? దేవుని చుట్టం విడిచిపెట్టి గాలిని చుట్టం మొదలు పెట్టాడు. దేవుని మందిరానికి వచ్చిన నీవు దేవుని సేవకుని నోట నుండి ఏ మాటలు వస్తున్నాయని ఆ మాటల మీద చెవి పెట్టవలసినటువంటి వాళ్ళు సెల్ ఫోన్ పట్టుకొని ఏం చేస్తున్నారండి? సెల్ ఫోన్ పట్టుకోవటం, పిల్లలతో ఆడుకోవటం. ఏంటండి? అదే పని ఎంతసేపటి కొంతమందికి. వేరే పని ఉండదు, సెల్ ఫోన్లతోనే పని. మందిరానికి ఎందుకు వచ్చావు? అంత కొంపలు ఇటు పుచ్చిపోయి అంత నీకు సెల్ ఫోన్లు పిచ్చి ఉన్నప్పుడు మందిరానికి రావటం ఎందుకండి? శుభ్రంగా ఇంటి దగ్గర పండుకోవచ్చు కదా తిని. కొంతమంది బోట్ల ఇప్పుడు చర్చికి వెళ్తున్నాను షికారులు కొట్టేదానికి బోట్ల ఆదివారం బైకులు ఎక్కి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని పేరు చెప్పుకొని ఆదివారం ఆరాధనకి వెళ్తున్నానని చెప్పి తిరిగేవాళ్ళు లేరంటవా? ఇంటికి వెళ్ళిన తర్వాత తన్నులు తినేవాళ్ళు లేరంటవా? భర్తకేమో మందిరానికి వెళ్తున్నానని చెప్తారు, భార్యకేమో మందిరానికి వెళ్తున్నానని చెప్పేసి వస్తారు. ఆదివారం చూస్తే మందిరానికి రారు, కనపడరు. ఎక్కడికి వెళ్తున్నట్టు? సినిమాలు, షికారులు వీళ్ళకి అవసరం. అన్నం వండుకునేవాడికి పొయ్యిలో కట్టెలు అవసరం, నరకానికి ఈడు అవసరం. అందుకని ఈడేం చేస్తుంటారు చెప్పండి? పిచ్చి తిరుగులు తిరుగుతూ ఉంటారు. దేవుడు ఎవరికి సహాయం చేస్తాడు? ఎలాంటి వ్యక్తులకు సహాయం చేస్తాడు? గాలిని చూసి మునిగిపోయే వ్యక్తులు అంటోళ్ళకే. ఎలాంటి వ్యక్తులకు దేవుడు సహాయం చేస్తాడంటే, ఎవరైతే పరిశుద్ధంగా భయము భక్తి కలిగి దేవుని వాక్యానుసారంగా నడిపించబడతారో అటువంటి వ్యక్తులకు దేవుడు సహాయము చేస్తాడు. అందుకని యేసయ్య ఈ మాటను చెప్పాడు. ప్రైజ్ ద లార్డ్. అందుకని యెషయా గ్రంథంలో ఈ మాట చెప్పాడు. మరొకసారి ఏమన్నాడండి?
సైన్యములకు అధిపత్యకు యెహోవా ఆ, చెప్పండి. సైన్యములకు అధిపత్యకు యెహోవా, ఆయనకు ఎవరు భయపడాలంట? ఆయన భయపడవలసిన వాడు. ఎవరికి భయపడాలండి? ఆయనకు మనమే భయపడాలి. ఎవరు ఆయనకు భయపడతారో వారిని దేవుడు ఏం చేస్తాడండి? వారికి పరిశుద్ధ స్థలముగా దేవుడు వారి కొరకు ఉంటాడు. అందుకని దేవుడు ఎవరు పరిశుద్ధమైన హృదయం కలిగి దైవ భయం కలిగి వాక్యానుసారం నడిపించబడతారో అలాంటి వ్యక్తులకు దేవుడు సహాయము చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. మరొక మాటను కూడా మనం చూద్దాం. మొదటి వాక్యం చూడండి. ఆపద కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చును గాక, యాకోబు దేవుని నామము చెప్పండి. ఏం చేస్తాడంట? సహాయం చేయటం మాత్రమే కాదు, సహాయం చేయటం మాత్రమే కాదు కానీ ఇక్కడ ఏమంటున్నాడండి? ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చును గాక, యాకోబు దేవుని నామము నిన్ను, గట్టిగా చెప్పాలి, కొంచెం గట్టిగా చెప్పాలి, ఉతికేసం కాక కొంచెం గట్టిగా చెప్పాలి. ఏమంటున్నాడండి? యేసయ్య నామము మనల్ని ఏం చేస్తుందంట? అప్పుడప్పుడు మీరు మాట్లాడుతుంటారు కానీ నువ్వు భలే ఉద్ధరించిన వాడివిలే, నోరు మూసుకొని కూర్చో అంటుంటారు కదా. అప్పుడప్పుడు ఏదైనా ఎక్కడికైనా పనికి వెళ్ళి వస్తాను, పని చేస్తాను అని అన్నప్పుడు కొన్నిసార్లు మాట్లాడుతుంటారు. నువ్వు బాగా ఉద్ధరించిన వాడిలే, కూర్చో నోరు మూసుకొని అంటుంటారు కదా. దేవుడు ఎవరిని ఉద్ధరిస్తాడంట? చెప్పండి. ఎవరైతే పరిశుద్ధత కలిగి ప్రభు కొరకు నిలబడతారో వారిని ఉద్ధరిస్తాడు. అందుకని ప్రేమైంది బిడ్డలారా, ఇప్పుడు యేసు ప్రభు వారు కానాను ఇందులో ఒక గొప్ప కార్యం చేశాడు. అక్కడ యేసయ్య చేయాలని ఏమైనా ఉందా? అక్కడ యేసయ్య ఏమైనా అక్కడ చేయాలని ఏమైనా ఉందా? లేదు. ఆపదలో ఉన్న వారికి, కలవరాల మధ్యలో ఉన్న వారికి దేవుడు అక్కడ ఏం చేశాడంట? చెప్పండి, ఏం చేశాడండి? సహాయం చేశాడు. యేసయ్య చేసిన వంటి సహాయము చరిత్రలో అది నిలిచిపోయింది, చరిత్రలో నిలిచిపోయింది. నేను హోసన్నా మినిస్ట్రీలో వచ్చిన నాటి నుండి ఈ రోజు వరకు మేలైనా కీడైనా ఊరు సంఘం మారి ఇక్కడికి వచ్చినా, ఇక్కడి నుంచి ఇంకో చోటికి వెళ్ళినా ఆ జ్ఞాపకాలు ఎప్పటికి కూడా, చెప్పండి, ఎప్పటికి కూడా మరిచిపోలేము. చేసే ప్రతి విషయాల్లో మంచి కావచ్చు, చెడు కావచ్చు, అవి ఎప్పటికీ స్థిరంగా నిలిచిపోతాయి. కొంతమంది అవన్నీ మరిచిపోయి మళ్ళీ మామూలుగా యథావిధి కలిసిపోతూ ఉంటారు. అందుకని యేసయ్య కొరత ఉన్న వారికి దేవుడు ఏం చేశాడంటే అక్కడ సహాయము చేశాడు. మరి నువ్వు చేసే సహాయం ఎలాంటిది? ప్రైజ్ ది లార్డ్. ఎవరైనా అడుక్కునేవాడు వచ్చాడు అనుకోండి, ఏం చేస్తారు చెప్పండి? జోబులన్నీ పిసుకుతారు. పిసికి 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 చిల్లర లేదమ్మా వెళ్ళిపోతారు. ఉంటుంది, డబ్బులు జోబులో ఉంటాయి. జోబులో డబ్బులు ఉంటాయి, ఉండి కూడా ఏం చేస్తారు చెప్పండి? చెప్పండి, ఏమంటారండి? ఏం చేస్తారు? ఉండి కూడా నా దగ్గర చిల్లర లేదంటారు. ఒకరోజు నేను ట్రైన్లో వెళ్తూ ఉంటే 10 రూపాయలు, 20 రూపాయలు, 50 రూపాయలు, 100 రూపాయలు నా దగ్గర ఉన్నాయి. పక్కన పాస్టర్ గారు కూర్చున్నారు. ఆయన దగ్గరికి వెళ్ళయ్యా ధర్మం చేయ బాబు అంటే, ఇచ్చి అయిపోయిందిలే అంత అన్నాడు.
ఇచ్చి ఇచ్చి ధర్మం చేసి చేసి అంతా అయిపోయిందని అన్నాడు. నా దగ్గరికి వచ్చిన తర్వాత నేనేం చేశానంటే 20 రూపాయలు ఇచ్చేసాను. నన్ను ట్రైన్ దిగేదాకా వదిలిపెట్టలా. నీకేమి, నీ శ్వాసులు బాగిస్తున్నారు, నీకేమి, నువ్వు ఉండోడివి, నీకేం సార్ అని అనుకుంటూ ట్రైన్ దిగేదాకా వదిలిపెట్టలా. మొత్తానికి ట్రైన్ దిగానండి. ఒంగోలు రైల్వే స్టేషన్లో ట్రైన్ దిగాను. దిగి నేను ఆయన ఇద్దరం కలిసి బయటకు వస్తూ ఉంటే ఆమె ఎప్పుడో చూసిందంట నన్ను. నేను ఆమె చూడలేదు. నన్ను చూసి అలా మీరు బాబున్న కదంటే అవునమ్మా. ఏ ఊరు ఏంటంటే మాది తెనాలి దగ్గర పలాని ఊరండి, మేము ఇక్కడ వేరే పనులకు వచ్చి వెళ్తా ఉన్నాము, నాకు ప్రార్థన చేయండి అని. సరే చేశాను. ప్రార్థన చేసిన తర్వాత 2520 రూపాయలు నా చేతిలో పెట్టినాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అప్పుడు ఈ పాస్టర్ గారు అంటారు, నేను కూడా ఒక 20 రూపాయలు ఇచ్చి ఉంటే చెప్పండి. ఇప్పుడు ఏమంటాడు ఈయన, నేను కూడా 20 రూపాయలు ఇచ్చి ఉంటే నాకు కూడా ఎవరో ఒకరు డబ్బులు ఇచ్చేవాళ్ళు కదా. చూడండి, ఒక మనిషి ఆలోచన క్షణాల్లో ఏమైపోద్దంట, మారిపోతూ ఉంటుంది. మరి అలా మారిపోతుంటే దేవుడు ఎలా మేలు చేస్తాడండి? దేవుడు మన జీవితంలో ఎలా కార్యం చేస్తాడు? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి భయపడకపోతుంటివి, పరిశుద్ధత కలిగి జీవించలేకపోతున్నావు, మరి దేవుడు నీకు ఎలా కార్యం చేస్తాడు? ఆ తర్వాత నేను ప్రార్థన చేశాను, నాకు కానుక ఇచ్చింది, వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత చూశాను. ఆమె వెళ్ళిపోయిన తర్వాత నేను బస్సు ఎక్కిన తర్వాత ఎంత ఉన్నాయి అని చూస్తే 2520 రూపాయలు. దేవుడు ఎంత గొప్పోడండి. నేనెవరో ఆమెకు తెలీదు, ఆమె ఎవరు నాకు తెలీదు. మరి దేవుడు ఎవరు? పరిశుద్ధుడైన దేవుడు, ఆశ్చర్యకార్యాలు చేయగలిగిన దేవుడు. ఎవరికి ఏది అవసరమో ఆ అవసరాలు తీర్చడానికి వాడు ఎక్కడ ఉన్నా వాడు నీ దగ్గరికి నడిపిస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చెప్పండి. గుర్తుపెట్టుకొని, ఒక సేవకునిగా గుర్తుపెట్టుకొని రైల్వే స్టేషన్లో కనపడి వందనాలు చెప్పి ప్రార్థన చేయించుకొని కానుకిచ్చి వెళ్ళింది. నాకు కానుక ఇవ్వాలని దేనికోసం ఇచ్చింది ఆమె? గొప్పగా చెప్పుకునేదానికే? నలుగురు అనుకోవాలనే? దేని కొరకండి? దైవ సేవకునికి ఇస్తే దేవునికి ఇచ్చినట్లు, పరిచర్యకు సహకరించిన వాళ్ళు అవుతారు. ప్రైజ్ ది లార్డ్. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ఇక్కడ చక్కగా చెప్పాడు, ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చును, యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించును. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఎవరికి అన్యాయం చేయడండి. ప్రతి వారికి దేవుడు ఏం చేస్తాడంట? హెచ్చిస్తాడు, ఘనపరుస్తాడు, ఆశీర్వదిస్తాడు, ఆరోగ్యాలతో నిన్ను నింపుతాడు. కానీ నువ్వు ఎలా ఉండాలండి? దేవుడు నీకు ఇచ్చే సహాయాన్ని నువ్వు పొందుకోవాలంటే నీలో పరిశుద్ధత ఉండాలి, దైవ భయము కలిగి ఉండాలి, వాక్యానుసారంగా నడిపించబడాలి, సంఘ పరిచర్య క్రమములో జాగ్రత్తగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి, దేవుడు ఎవరికి సహాయకుడుగా ఉంటాడంట? ఎక్కడి నుంచి సహాయం చేస్తాడంట ఆయన? చెప్పండి, పరిశుద్ధ స్థలంలో నుండి ఆయన మనకు సహాయము చేస్తాడు. మరొక మాట, యెహెజ్కేలు గ్రంథము 47వ అధ్యాయము 12వ వాక్యంలో ఒక మాట కనిపిస్తుంది. దయచేసి మనం చూద్దాం. నది తీరమున ఇరుపక్కల ఆహారం ఇచ్చు సకల జాతి వృక్షములు పెరుగును, వాటి ఆకులు వాడిపోవు, వాటి కాయలు ఎప్పటికి రాలవు. చప్పట్టు కొట్టి ప్రభుని వైపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా.
ఈ చదవబడినటువంటి విషయాన్ని మనం గమనించినట్లయితే యేసయ్య చెప్తున్న మాట ఏంటండి? ఆయన అంటున్నాడు, నది తీరమున ఇరుపక్కల ఏమునంట? సకల జాతి వృక్షములు. ఈ సంఘ సహాసం అనే నది పక్కన మీరు ఎవరున్నారండి? ఇక్కడ ఉన్న మీరందరూ సకల జాతి వృక్షములు. ఈ సంఘ సహాసం, ఈ హోసన్న మినిస్ట్రీ అనే ఒక నది లాంటిది. ఇక్కడ చెప్పబడుతున్నటువంటి మాట ఏంటంటే, సకల జాతి వృక్షములు పెరుగును, వాటి ఆకులు వాడిపోవు, వాటి కాయలు ఎన్నటికి రాలిపోవు. ఎందుకని? నీళ్లు వాటికి సమృద్ధి. చెప్పండి, ప్రైజ్ ది లార్డ్. దేవుని మందిరానికి వచ్చిన వాళ్ళు, వాక్యానుసారంగా ఆత్మీయ జీవితంలో ఎదగాలని ఆశపడిన వాళ్ళు దేవుని మందిరంలో ఎలా ఉంటారండి? భయము భక్తి కలిగి కూర్చుంటారు. భయము భక్తి కలిగి కూర్చుంటారు. చక్కగా సరదాగా వాక్యాన్ని విని ఆ వాక్యానుసారంగా ఇంటికి వెళ్ళి, ప్రభువా ఈరోజు మాతో మాట్లాడావయ్యా, మా స్థితిని, మా పరిస్థితిని మా పాస్టర్ గారి ద్వారా మాకు మీరు తెలియచేశారు అని చెప్పి తన మనసులో తలంచుకొని, ఏ పరిస్థితుల్లో ఎలాంటి ఇబ్బందులకరమైన స్థితిలో వారు ఉన్నారు, ఆ స్థితి కొరకు వారు ఏం చేస్తారంటే ప్రార్థన చేసుకుంటారు. ప్రైజ్ ది లార్డ్. గోరెంట్లలో అలాంటి చెట్లు ఒక 30-40 చెట్లు తెచ్చారు. ఆయన ఒక 20-30 చెట్లు తీసుకొచ్చిన తర్వాత, ఏసన్న గారు శారదాకాలంలో ఉండేవాళ్ళు, మేము గోరెంట్లో ఉండేవాళ్ళు. సాయంకాలం ఏసన్న గారు గోరెంట్లకు వచ్చినప్పుడు ఈ చెట్లన్నీ తీసుకొచ్చి ఏసన్న గారి ముందు పెట్టి ప్రార్థన చేశారు. ప్రార్థన చేయించిన తర్వాత ఏసన్న గారి ముందు, సరే నాటించండి ఏసన్న గారు అంటే, ఆయన ఉండి అన్నాడు, అన్నా మీరు ఒక చెట్టు నాటండి అన్నాడు. తర్వాత సేవకులు తలా ఒక చెట్టు నాటండి అన్నారు. లాస్ట్లో ఆయన అన్నమాట అండి తెలుసా, మీరు ప్రార్థనా పరులైతే మీరు నాటిన చెట్లు బ్రతుకుతాయి అన్నాడు. మీరు ప్రార్థన పరులైతే మీరు నాటిన చెట్టు తప్పనిసరిగా బ్రతకాలి అన్నాడు. అదేమైంది తెలుసా? మొట్టమొదటి ఏసన్ గారు నాటిన చెట్టు చచ్చిపోయింది. అప్పుడు ఏసన్ గారు ప్రార్థన లేనుడేనా? చెప్పాలి. ఏసన్ గారు ప్రార్థన పరుడు కదా. మరి ప్రార్థన పరుడు కాకపోతే ఇన్ని సంఘాలు ఎలా కట్టాడు? ఆయన అవివేకపు మాటలు తప్ప ఏంటండి? నాటించమన్నాడు, శుభ్రంగా నాటిస్తే పోలా. మీరు ప్రార్థన పరులైతే మీ చెట్టు బ్రతుకుతుంది. సరే నేనేం చేశాను, అంకుల్ మీరు కూడా నాటండి అన్న. ఆయనతో కూడా నాటిచ్చా. ఆయన నాటిది కూడా చచ్చిపోయింది. ఇప్పుడు మీరెవరు చెప్పండి అన్న. ప్రైజ్ ది లార్డ్. ఒక చెట్టు బ్రతకాలన్నా చావాలన్నా దేవుని యొక్క ఉద్దేశంలో ఉంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని ప్రణాళిక లేనిది ఏది కూడా భూమి మీద జరగదు. అందుకని ఇక్కడ చెప్పబడుతున్నటువంటి మాట ఏంటంటే, ఇరుపక్కల ఆహారమునిచ్చు సకల జాతి వృక్షములంట, అవి ఏమైపోవంట? ఆకులు రాలిపోవు, కాయలు ఎప్పటికీ రాలిపోవు. వాడటానికి లేదు, రాలటానికి వీలు లేదు. ప్రైజ్ ది లార్డ్. చూడండి, చదవబడినటువంటి విషయంలో మనం గమనించినట్లయితే, ఇప్పుడు ప్రభు నమ్మిన మనము కాలం ముగించుకున్న తర్వాత ఏమంటారు చెప్పండి? ఏమంటారండి? చనిపోయాడు అంటారు. ఇక్కడ చదవబడిన మాట ఏంటి? ఏమైనా అర్థమైందో లేదో మీకు? ఇక్కడ ఏమంటున్నాడు? ఆకులు వాడిపోవు, కాయలు ఎన్నటికి రాలిపోవు. ఈ చెట్లు ఎక్కడ ఉన్నాయి? నది తీరమున ఉన్నాయి. ఇప్పుడు మనమందరం ఎక్కడ ఉన్నాం? దేవుని యొక్క సన్నిధిలో ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. ఈ మందిరం ఒక నది అనుకోండి, ఈ నది పక్కన మీరందరూ చెట్లు అనుకోండి. ఈ చెట్ల ఆకులు రాలవు,
కాయలు చెప్పండి ఆకులు వాడిపోవు, కాయలు రాలిపోవు. దీనికి అర్థం ఏంటంటే యేసుక్రీస్తు నందు ఉన్న వారికి మరణం అనేది, చెప్పండి గట్టిగా హల్లెలూయా, ప్రభువును నమ్మిన వంటి వారికి, విశ్వాసపరులకు, ప్రార్థన పరులకు ప్రభు తప్ప మరొక దేవుడు లేడని జీవితాంతం ఆయన సన్నిధిలో ఆయన వెంబడించిన వారికి ఏ మరణము ఉండదు. శారీరకంగా మన కళ్ళ ముందు చనిపోయారు, కానీ యేసయ్య దృష్టిలో వాళ్ళు బ్రతికే ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. వాక్యం అనే నది చేత నీవు కట్టబడాలి. ప్రైజ్ ది లార్డ్. వాక్యం అనే నది చేత నీవు నాటబడాలి, వాక్యమునందు స్థిరపరచబడాలి. అందుకని ప్రేమేంది బిడ్డలారా, శారీరకంగా ఈ లోకంలో ప్రతి వాడికి మరణం ఉంటుంది, కానీ ప్రభునందు ఉన్న వారికి ఆత్మ మరణము లేదు. అందుకని ఆకు వాడదు, కాయలు రాలిపోవు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని యేసయ్య ఈ విషయాన్ని చాలా చక్కగా చెప్పాడు. తర్వాత మాట కూడా చూడండి ఏమంటున్నాడు, ఈ నది నీరు పరిశుద్ధ స్థలములో నుండి పారుచున్నది గనుక ఆ చెట్లు నెల నెలకు వాటి పండ్లు ఆహారమునకును వాటి ఆకులు ఔషధమునకు వినియోగించెదరు. చప్పట్లు కొట్టి ప్రభుని మహిమపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఈ నీళ్లు ఎక్కడి నుంచి పారుతున్నాయి అంటండి, పరిశుద్ధ స్థలంలో నుండి. ఇప్పుడు మీరు అందరూ అనుకుంటారు వాక్యం చెప్పేది పాస్టర్ గారు, బాబన్న గారు కదా అనుకుంటారు, కానీ ఇక్కడ నిలబెట్టింది ఎవరండి? నాతో మాట్లాడేది ఎవరండి? మీతో మాట్లాడేది ఎవరండి? మీతో మాట్లాడమని నన్ను ఇక్కడ నిలబెట్టింది ఎవరండి? దేవుడు నన్ను నిలబెట్టాడు. ఇక్కడ బైబిల్లో ఉంది కదా, మాట్లాడుచున్నది మీరు కాదు నేను. ఎక్కడుంది ఆ వాక్యం? ఒకళ్ళు చూపించండి బైబిల్లో. కొంచెం చూడండి రా, ఎక్కడుంది ఆ వాక్యం? మాట్లాడుతున్నది మీరు కాదు నేను అంటాడు. ఫోన్లే వచ్చే వారం బైబిల్ చదివేంత తీరికుందా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. బైబిల్ చదివేంత తీరిక అనుకుంటే ఈ పాటికి అయిపోయేది అది. అందుకని యేసయ్య చెప్తున్న మాట ఏంటంటే, మాట్లాడుచున్నది మీరు కాదు, మీ యందు నేను. అందుకని ప్రేమేంది బిడ్డలారా, ఈ పరిశుద్ధ గ్రంథ లేఖనంలో ఇలా చక్కగా చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ నది నీరు పరిశుద్ధ స్థలంలో నుండి పారుచున్నది గనుక ఆ చెట్లు ఏమవుతున్నాయంట చెప్పండి? నెల నెల ఈ నది పారుచున్నది కాబట్టి ఉద్యోగం చేసే ప్రతివాడు నెల ఏం చేయాలా? పని చేసేవాడు ప్రతి నెల ఏం చేయాలండి? ఫలించాలి. నీ ఫలము దేవుని మందిరంలో కనపడాలి. ప్రైజ్ ది లార్డ్. నాటిన చెట్టు ఫలించి కాపు వరసలో వారి ఫలం ఇక్కడ కనపడట్లా. అందుకని యేసు ప్రభువు వారు అన్నారు కదా, మీరెవరో నేను ఎరుగను, అసలు మీరెవరో నాకు తెలియదు అంటాడు. ఎందుకు ప్రభువా, ప్రతి వారం వస్తున్నాను కదంటే, కుదరదు, నువ్వెవరో నాకు తెలియదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి, దేవుడు తన వాక్యము చేత మనల్ని ఫలింప చెయ్యాలి అని ఆశపడుతున్నాడు. రాసుకోండి ఆ మాట, రెండో మాట. ఒకటి, దేవుడు మొదటి మాట అంటే మనకు సహాయము చేసేవాడు, పరిశుద్ధ స్థలములో నుండి మనకు సహాయం చేస్తాడు. రెండో మాట, మనల్ని ఆయన ఫలింప చేసే దేవుడు. మనం ఫలించాలి అంటే నది తీరమున నీవు నాటబడాలి. వాక్యమనే సంఘములో, సంఘ సహాసములో నువ్వు నాటబడాలి.
వాక్య ఉపదేశం కలిగిన సంఘములో నీవు నాటబడాలి. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ఈ మాట చెప్పాడు. ఇంకొక మాట చెప్పినే ముగిస్తాను. 96వ కీర్తన, దయచేసి బైబిల్ ఉన్నాడు చూడండి, ముగిస్తాను. 96వ కీర్తన 6వ వాక్యం. ఘనత ప్రభావములు ఆయన సన్నిధిలో ఉన్నవి, బల సౌందర్యములు ఆయన పరిశుద్ధ స్థలములో ఉన్నాయి. చప్పటి కొట్టి ప్రభువుని మహిమపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, దేవుడు నిన్ను ఏం చేస్తానంటున్నాడండి? చెప్పండి, ఏం చేస్తానంటున్నాడండి? ఆయన సన్నిధిలో ఏమున్నాయంట? బల సౌందర్యములు గలవాడు. దేవుడు నిన్ను సౌందర్యవంతులుగా చెయ్యాలని. ఇప్పుడు పెళ్లి చేసేటప్పుడు పెళ్లి కూతురు ఏం చేస్తారండి? చెప్పండి, ఏం చేస్తారు? పెళ్లి కూతురు ఎన్ని రోజులు అలంకరిస్తారు చెప్పండి? 1 నెల, 2 నెలల, 3 రోజుల, 1 గంట, 10 నిమిషాలు, అరగంటన? పెళ్లి కూతురుని చేయడానికి ఎంత టైం పడుతుందండి? పోనీ మిమ్మల్ని ఎప్పుడు ఎంత టైం చేశారు, అలంకరించారు చెప్పండి పెళ్లి చేసేటప్పుడు? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మేము పెళ్లి చేసుకున్నప్పుడు మాకు అలంకారాలు లేవు, మేకప్లు లేవు. శుభ్రంగా ఎదురొచ్చి కూర్చున్నాం. బాబు నాయన మంత్రాలు చదివాడు. ఏం చదివాడో మాకే తెలియదు. మొత్తానికి చదివాడు. అయిపోయిన తర్వాత నా టవల్కి ఆమె చీరకు మూడేసేసారు. బయటికి తీసుకొచ్చి అది నక్షత్రం అన్నాడు. నాకేం కనపడదు. ప్రైజ్ ది లార్డ్. పక్కన ఉండే మా అత్త అంటది, అట్ట చెప్పాలా? కనపడిందంటే కనపడిందని చెప్పాలా, కనపడలేదని చెప్పకూడదంట. కనపడలేదని చెప్తే దోషం అంట. దోషం లేదు, పాశం లేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ చదవబడినటువంటి విషయంలో దేవుని సన్నిధిలో దేవుడు మనకి ఏం కలుగు చేస్తాడంట? 1 ఘనత. చెప్పండి, ఏం కలుగు చేస్తాడంట? బల సౌందర్యమును దేవుడు మనకు కలుగు చేస్తాడు. దేవుడు నిన్ను ఘనపరచాలని కోరుకుంటాడు. ఘనతను కలుగు చేస్తాడు, ఘనతకు కారకులుగా చేస్తాడు. అందుకని నేను ఇక్కడ రాసుకున్నాను, సౌందర్యమునకు నిన్ను కలుగు చేస్తాడు అని. సౌందర్యవంతులుగా దేవుడు నిన్ను కలుగు చేస్తాడు. అది ఎక్కడ కలుగుతుందండి? ఇప్పుడు ఒక వ్యక్తికి మేకప్ వేయాలంటే అన్ని కలర్స్లు కావాలి, ఇవన్నీ చేయాలి. ఒక వ్యక్తిని దేవుని రాజ్యంలో చేర్చబడాలంటే సేవకుడు వాక్యము ద్వారా నిన్ను, చెప్పండి, ఏం చేయాలంట? వాక్యముతో నిన్ను సరి చేయాలి. ఇల్లు కట్టేవాడు శుద్ధి తీసుకొని రాయిని మొలుస్తాడు. సేద్యం చేసేవంటి వ్యక్తి తనుకున్న ఎద్దుల ద్వారా, తనుకున్న ఆయుధాల ద్వారా పొలాన్ని సేద్యపరుస్తాడు. మరి దైవ సేవకుడు ఏం చేస్తాడంటే వాక్యము ద్వారా నీకున్న అవకతవకలన్నిటినీ సరి చేస్తాడు, ఒప్పింప చేస్తాడు, సరి చేసేటట్లు చేస్తాడు, సరైన మార్గంలో నడిపించేటట్లు నిన్ను సేవకుడు చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇంకా నీవు దేవుని వాక్యమునకు చెప్పే మాటకి పెడచెవిని పెడుతున్నావంటే ఇంకా నువ్వు లోబడట్లేదని అర్థం. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో కీర్తనకారుడు ఇలా చక్కగా చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్. ఘనత ప్రభావములు ఆయన సన్నిధిలో ఉన్నవి, బల సౌందర్యములు ఆయన పరిశుద్ధ స్థలములో ఉన్నవి. తర్వాత 7వ వాక్యం, యెహోవాకు చెల్లించండి మహిమ బలములు, యెహోవాకు చెల్లించండి. ఎవరికి గణపరచాలి మనం? మనుషులకు కాదండి, దేవునికి మాత్రమే గణపరచాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చెప్పండి, మొదట ఏం చెప్పాను నేను? యెషయా గ్రంథం 8:13, ఆయన మీకు పరిశుద్ధ స్థలముగా ఉండును. దేవుడు మనకు పరిశుద్ధ స్థలముగా ఉండాలంటే మనం ఆయనకు భయపడాలి, ఆయనకు పరిశుద్ధ స్థలముగా మనం మార్చబడాలి. మొదటి మాట ఏం చెప్పాను? దేవుడు ఎవరై అంటే పరిశుద్ధ స్థలములో నుండి మనకు ఆయన సహాయము చేస్తాడు. దేవుడు మనకు సహాయం చేయాలంటే ఆ యోగ్యత కలిగిన వారంగా మనము ఉండాలి. యోగ్యత లేనివంటి వాళ్ళు దానికి అర్హులు కారు, హక్కుదారులు కారు.
ఆ సహాయం పొందుకోవాలంటే ఆ యోగ్యతను నీవు సంపాదించుకోవాలి. అది ఎక్కడ సంపాదించుకోవాలంటే దేవుని సంఘములో దైవ సేవకుడు చెప్పేవంటి వాక్యము ద్వారా ఆ యోగ్యతను పుచ్చుకోవాలి, పొందుకోవాలి. రెండో మాట, మనలను ఫలింప చేస్తాడు అని చెప్పబడిన మాట. దేవుడు మనల్ని ఫలింప చేయాలంటే మనం ఏం చేయాలంటే నది తీరమున ఇరుపక్కల ఉన్న సకల జాతి వృక్షములు, ఈ హోసన్న మందిరం అనే నదిలో సకల జాతి ప్రజలు ఉన్నారు. ఇక్కడ అనేక జాతులు కలిగిన ప్రజలు, వీళ్ళందరూ ఎక్కడ నాటబడ్డారండి? నదికి ఇరుపక్కల నాటబడ్డారు. నాటబడిన వాడు ఎలా ఉంటాడండి? ఎప్పుడు చూసినా చెప్పండి, ఎప్పుడు చూసినా పచ్చగా ఉంటాడు, ఫలమిచ్చే చెట్టులాగా ఉంటాడు, ఎండిపోయిన చెట్టులాగా ఉండడం. అందుకని అక్కడ రాయబడిన మాట ఏంటి? నది తీరమున ఇరుపక్కల నాటబడిన సకల జాతి వృక్షములు, వాటి ఆకులు రాలిపోవు, వాటి కాయలు చెప్పండి ఆకులు వెండిపోవంట, కాయలేమో ఎప్పటికీ రాలిపోవు. మరి యేసయ్య అనే జీవన నదిలో నాటబడిన మనం ఎలా ఉండాలండి? ఎప్పుడు చూసినా ఫలించే చెట్టులాగానే నీవు ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. మూడో మాట ఏంటండి? బల సౌందర్యము కలిగిన స్థితిలోకి దేవుడు నిన్ను నడిపిస్తాడని చెప్తున్నాడు. దేవుడు మనల్ని ఎలా చేస్తాడంట? బల సౌందర్యం కలిగినటువంటి వ్యక్తులుగా మనల్ని ఆయన చేస్తాడు. సౌందర్యవంతులుగానే దేవుడు మనల్ని పుట్టించాడు. దేవుడు మనల్ని ఎలా పుట్టించాడండి? ఇప్పుడు అందంగా లేరా మీరు? మేకప్ వేసుకుంటేనే అందంగా ఉంటారా? చెప్పండి. మేకప్ వేసుకునేది ఎవరు? డబ్బు సంపాదించుకునే వాళ్ళు. డబ్బు సంపాదించుకునే వాళ్ళు మేకప్లు వేసుకుంటారు. లైటింగ్కి వాళ్ళ ముఖాలు బాగా కనపడాలని, చూసిన వాళ్ళందరూ క్యారింతలు పెట్టాలని వాళ్ళు ముఖానికి అందం వేసుకుంటారు. మనకు అవసరమో లేదు. ప్రైజ్ ది లార్డ్. మన దేవుడు మనల్ని సౌందర్యవంతులుగానే సృష్టించాడు. చప్పటి కొట్టి ప్రభువుని మహిమపరుద్దాం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఎవరైనా ఒక మాట తీశారా ఇప్పటికైనా? చెప్పండి, ఎవరైనా తీశారా? ఇందాక చెప్పాను కదా, ఏమని? మాట్లాడుచున్నది మీరు కాదు, నేనే మీ యందు మాట్లాడుతున్నాను. ప్రైజ్ ది లార్డ్. దేవుడు కొద్ది మాటలు దీవించును గాక. మోకరించండి, చిన్న ప్రార్థన చేసుకుందాం.